ఈరోజు దేవుని సువార్తలో ఎలోహిం టీం దగ్గరకు వచ్చాం. మరి బండి ఎక్కలేదు పైకి, కొండపైకి. మనల్ని అందరూ సువార్థికులందరూ నడుస్తున్నారు. ఎలాగైనా ఆ ఊరు సువార్త ప్రకటించాలని ఆశ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనందగిరి మండలంలో డముగు గ్రామం నందు దేవుడు తన సువార్తను జరిగించుకున్నట్టు ఈ దినం ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతివేమి లేకుండా లాభమేమి పొందకుండా మేలు చేయువాడు పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్న చెడు నీదే మరణించిన మానవ యేసయ్య చెంత చేరి ఈ బ్రతుకు మార్చుకో. యేసయ్య చెంత చేరి ఈ బ్రతుకు మార్చుకో. స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? లాంటి మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు, లాంటి మంచి స్నేహితుడు, ప్రాణం. అంతే. ఆనాడు ఎన్నో కొండలు ఎక్కడ దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండని ఎక్కించుము దేవా అని ప్రార్థన చేశాడు. ఈ రోజు కూడా అదే ప్రార్థన మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతంలోని బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మారు మనసు లేనటువంటి స్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు నిజమైన దేవుడు అని, లోక రక్షకుడు అని, ఆయన తండ్రి పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయమని, నీ మనసులో మార్చమని, నీ జీవితాలు మార్చమని పరిశుద్ధాత్మ దేవుడా నీ మార్గం నడిపించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పలికిన దేవుని పిలిచిన కాపాడమని పలికిన మరణమన్నది కనికరించదు. నరకమున్నది అది జాలి చూపదు. మరణమన్నది కనికరించదు. నరకమున్నది అది జాలి చూపదు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గోడకు ఎందుకిన్ని అంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గోడకు ఎందుకిన్ని అంగులు. మరణపు ముళ్ళును విరిసిన తీరుడు, మరణము గెలిచిన సజీవుడై లేచెను. శుభములు తెలియజేస్తున్నామండి. ఈ మధ్యాహ్న వేళల్లో మరి యేసుక్రీస్తు వారు సువార్త అంటే మంచి మాట అండి. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు, ఆయన ఎందుకు మరణించారు, ఆయన ఎందుకు మూడో దినం లేచాడంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. దేవుడు మహిమ పొందలేకపోయారండి. పాపం వల్ల జీతం మరణం అండి. ఆ మరణం తప్పించడానికి దేవుడు యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకముని ఎంతగా ప్రేమించును అంటే దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. లోకముని ప్రేమించి ఆ అద్వితీయుడిని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడంటే పాపం నుంచి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఆ పండు తినడం వల్ల పాప. ఇది ఏ యేసు మాటనన్నా, ఇది ఏ క్రీస్తు మాటనన్నా. ఓ చెల్లే వినవమ్మా, ఊరన్నో వినవన్నా. ఓ చెల్లే వినవమ్మా, ఊరన్నో వినరన్నా. పాపం పోవాలంటే యేసుని నమ్మాలే, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలే. పాపం పోవాలంటే యేసుని నమ్మాలే, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలే. ఇది ఏ యేసు మాట, ఇది ఏ యేసు మాట, ఇది ఏ యేసు మాట, ఇది ఏ యేసు మాట, ఇది ఏ యేసు మాట రన్నా. ఇది ఏ క్రీస్తు మాట రన్నా.
అందుకనగా మందం రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు విడిసి వెళ్ళగూడకు ఎందుకిన్ని అంగులు రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు విడిసి వెళ్ళగూడకు ఎందుకిన్ని అంగులు అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కనుల ముందు అందముగా నాయన తండ్రి మీరు రక్షించండి ప్రభా. ఇదిగో తండ్రి సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమనో తండ్రి వందనాలు. ఏ సంగతులు మాకు అప్పచెప్పు ఆ సంగతులు బోధించమనో ప్రభా నీకు వందనాలు తండ్రి. నమ్మిన వారు రక్షణ పొందుతారన్నో ప్రభా. ఇదిగో తండ్రి ఇక్కడ మీ పాదములు నిలుపుతుండగా అయ్యా సువార్త చేసిన పాదములు సొంతమైన పాదములు కనుక ఇదిగో మీ పాదాలు అడుగుపెట్టి వెళ్తుండగా ప్రభా మీరే మీ ఆత్మంచి ప్రభా తండ్రి మా సువార్త పరిచయం వ్యర్థం అవ్వకుండా చక్కగా నడిపించునుగాక అనేకమైన ఆత్మల రక్షణ పొందునుగాక నీకు వందనాలు. ఈ గ్రామం మొదలుకొని అనేక ప్రభా తండ్రి ఈ అనంతగిరి అంత గ్రామం అంతా పూర్తవడానికి అరుగు ప్రాంతంలో పూర్తవడానికి సహాయం చేయమని పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వస్తున్నాం ప్రభువా. తల్లి గారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను ప్రభుని ఎరిగిన దేవుడు ఉన్నాం ప్రభువా. మనుషులుగా మేము ఏమీ చేయలేము కానీ ప్రభు యేసుక్రీస్తు నామముల స్వస్థత ఇదిగో నా తండ్రి ఆ నామమును బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లి గారికి ఉన్న ప్రతి ఒక్క హృదయమైన నాయన ప్రభువ ఆ బలహీనత నుండి తొలగించమని నాయన సంపూర్ణమైన నీ శక్తి చేత తల్లి గారికి ఉన్న అక్క నాయన బంధకం నుండి విడిపించమని వేడుకుంటూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవ నీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచమని తద్వారా మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం జీవం గల పరమ తండ్రి ఆమేన్. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి వందనాలు. ఈ దినమునైనా 29 ప్రభా ఈ జనవరి 2026 ప్రభా ఈ దినమునైనా మరి ఏం సువార్తీయం ద్వారాగా తండ్రి మేమందరము నాయన ఇదిగో తండ్రి ఈ కరకవలస కోట్ల కరకవలస తండ్రి అరుగు దగ్గర ఈ డమ్ము దగ్గర ప్రభా ఈ ప్రాంతానికి ప్రభా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఎన్నో ఘాటీలు ప్రభా తండ్రి నాయన వెహికల్ ఎక్కడ ఇబ్బంది లేకుండా క్షేమంగా మాకు తీసుకొచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు. ఇదిగో తండ్రి కొండల కరకవలస ప్రభా నాయన ఈ దినం నాయన ఇదిగో తండ్రి ఏజెన్సీ ప్రాంతంలో మీ సువార్త ప్రకటిస్తుండగా ఇదిగో మా మధ్యన మీరుండి మమ్మల్ని నడిపించి అనేకమైన జీవితాలు తండ్రి అయా రక్షణ పొందడానికి తండ్రి ప్రతి మోకాలు వంగడానికి ప్రతి నాలుగ స్థుతించడానికి నీవే గొప్ప దేవుడునని సొంత రక్షణగా అందరూ అంగీకరించడానికి సహాయించే ప్రభు నీకు వందనాలు. సుదూర గుమ్మర పట్టు నాశనం అయిపోయినట్లుగా నోవాహ దినాల్లో ప్రభా అయ్యా తండ్రి పాపంలో పడిపోయినట్లుగా ప్రభా ఒక ఆత్మైన మీ సన్నిధానాలు రక్షింపబడాలి తండ్రి. ఎవరైతే ఏ బాధల్లో ఉన్నారో ఎవరే రకరకాల బాధలతో ఉన్నారో వాళ్ళ బాధలన్నీ విడుదల చేయండి ప్రభా. వారిని ముట్టండి నాయన. స్వస్థపరిచే దేవుడు మీరే నా తండ్రి నాయన. మీకంటే మాకు ఈ లోకంలో ఎవరున్నారు తండ్రి నాయన. మీ సేవకులు చెప్పిన మాటలు నాయన వాళ్ళ హృదయంలో నాటినా ప్రభా ఒకనొకనాడు వాళ్ళు మీ సన్నిధిలో సాక్షిగా నిలబడాలి తండ్రి నాయన. నాయన వారిని స్వస్థపరిచే దేవుడు ఉన్నావని తెలుసుకోవాలా ప్రభా నాయన. అవును తండ్రి రెండవసారి రానే ఉన్నారు ప్రభా. ఎప్పుడు వస్తారో మాకే తెలియదు ప్రభా నాయన. మీరు వచ్చేసరికి పెద్దలందరూ నాయన మీకోసం సిద్ధంగా ఉండడానికి అందరినీ సిద్ధపరచమని మళ్ళీ మేము వెళ్ళి చూడక మా ప్రాంతాల్లో మీరే ఉండి నడిపించమని మోహనాల చుట్టూ మీకు కంచి వేయమని మీ సేవకులకు రండ్లి అందరినీ దీవించి ఆశీర్వదించమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా పరమ తండ్రి నజడే యేసుక్రీస్తు పేరట అడి మిక్కిలి చిన్న పేదను వేడుకుంటున్నాం తండ్రి ఆమె చెప్పి ఉండొచ్చు. అందు గురించే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని మీ గ్రామంలో సేవకుడిగా దేవుడు పంపించాడు. మీ గ్రామం దీవించబడాలని ఆశీర్వదించబడాలని. అయితే ఒకసారంట ఒక కుమారుడు తన తండ్రితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఒక సీతాకోక చిలుకను పట్టుకొని ఒక చేతిలో పట్టుకున్నాడు. ఆ చేతిలో పట్టుకున్న దాన్ని పట్టుకొని అడుగుతూ ఉన్నాడంట, నాన్నగారు నా చేతిలో సీతాకోక చిలుక ఉంది, ఇది బ్రతికుందా చనిపోయిందా అని చెప్పి అడిగాడంట. అడిగితే ఆ తండ్రి సమాధానం చెప్పలేదు. ఎందుకు అంటే ఒకవేళ చనిపోయింది అంటే ఆయన బ్రతికుంచుతాడు ఆ చేతిలో, ఒకవేళ బ్రతికుందంటే ఆ కుమారుడి చేతిలో చనిపోతుంది ఆ సీతాకోక చిలుక. కనుక ఈరోజు మీ దగ్గరికి వచ్చి మేము మాట చెప్తూ ఉన్నామంటే
మీరు యేసయ్యను ఎరగడం, సత్యాన్ని తెలుసుకోవడం అది మీ ఇష్టం, మీ మనసును బట్టి. స్నేహితులుగా మేము రావడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య వార్తను మీకు ప్రకటించడానికి వచ్చాం. ఏంటి ఆ యేసయ్య వార్త అంటే 2000 సంవత్సరాల క్రితము మనుష్యులమైన మనందరి మీద ఎవరూ చూపించలేనటువంటి అమితమైనటువంటి ప్రేమ ఆయన చూపి పరలోకాన్ని వీడి, తండ్రి రాజ్యాన్ని వీడి, సుఖభోగాలను విడిచిపెట్టి నరవతారుడిగా ఈ భూమి మీదకి పరలోక రాజ్యములో ఉన్న దైవమైన ఆ యేసుక్రీస్తు దిగి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే రెండో మాటగా మనుషులమైన మనలందరినీ ప్రేమించడానికి వచ్చాడు. ఎంత ప్రేమించాడంట? కులము లేదు, మతము లేదు, భేదము లేదు, వర్గము లేదు, వర్ణము లేదు, చిన్న పెద్ద లేదు, పట్టు పొడవ లేదు, అందరిని ప్రేమించడానికి, అందరి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావటము జరిగింది. ఏం చేశాడంటే వచ్చి ఆయన మనుషులందరి పాపములు కూడా తల మీద వేసుకొని తన ఏబుల రక్తాన్ని సిలువలో కార్చి ఆ రక్తములో మనందరి పాపములు కూడా కడిగినటువంటి ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందులో మీరున్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు. ప్రపంచంలో యేసు ప్రభు నిజమైన దేవుడు. మనందరి పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చి మనందరిని రక్షించడానికి, మనందరి శిక్షణ తప్పించడానికి, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి, శాంతి సమాధానం ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం పరలోక రాజ్యంలో దేవుడు అనబడిన ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మన కోసం. యేసు ప్రభు నమ్ముకుంటే మంచి జరుగుతుందయ్యా, అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్ముకుంటే మంచి జరుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో స్థానం జరుగుతుంది. ఈ భూమి మీదకి పుట్టడానికి మనం వచ్చాం కనుక ఏదో ఒక రోజు మనం వెళ్ళక తప్పదు, చనిపోక తప్పదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? కనుక దేవుడు వైకుంఠం అనేది ఒకటి ఇచ్చాడు, పరలోకం అనేది ఒకటి ఇచ్చాడు. మనందరం అక్కడికి వెళ్ళాలంటే, బిడ్డల జీవితాలు బాగోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మన స్వంత రక్షకుడికి అంగీకరించాలి. ఓకేనయ్యా? ఓకే. మీకోసం ప్రార్థన చేయమంటారా? అక్కడ అక్కడ చర్చిలు ఉన్నాయి కదా, ఉన్నాయా? ఓకే, ప్రార్థన చేస్తారు మీకోసం. అమ్మా రండి రండి, ప్రార్థన చేస్తారు. చిన్నారే సృష్టించినటువంటి యేసయ్య అతి త్వరలోనే మనలందరినీ కూడా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరడల్లో 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 అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరడల్లో 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 అల్లల్ల నేరడల్ల నేరడల్లో నేరడల్లో అల్లల్ల నేరడల్ల నేరే అల్లో నేరడల్లో చుక్కాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, చుక్కాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా, సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా. చుక్కాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా, సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా. అలా నేరేడలో అలా నేరడలో అల్ల నేరడలో నేరడలో నేరడలో. రక్షించుకున్నాడో అదే మాదిరిగా మీ గ్రామాన్ని ప్రేమించి మిమ్మల్ని రక్షించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుకనే మీ వద్దకు ఆయన యొక్క శుభవార్తను తీసుకెళ్ళమని మమ్మల్ని మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా
దయచేసి గమనించండి. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు. ప్రియులారా, మన జీవితంలో మనం అనుకుని ఉండవచ్చు, ఈ లోకంలో మరణించిన తర్వాత మనకేముందులే, బ్రతికున్నంతసేపే మన ఇష్టానుసారంగా బ్రతికవచ్చు అని. కానీ ప్రియులారా, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకే వచ్చారు. ఎందుకో తెలుసా? మొదటి మరణం ప్రతి వారికి సహజమే, కానీ మనుషుడికి రెండవ మరణం అనేది ఉంది. ఆ మరణం నుండి తప్పించుకోగలగడానికి శక్తినివ్వగలిగిన దేవుడు, ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి ఆయన పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనుషుడు, దేవుడు ఏలుబడిలో ఉండవలసిన మనుషుడు పాపము ఏలుబడిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ దేవుడు బాధపడ్డాడు. అయ్యో, ఇదిగో నేను ఏలుబడి చేయవలసిన నా మనుషులను లేదా నా బిడ్డలను పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాపం ఏలుబడి చేయడం ద్వారా వారు మరణాంధకారంలో పడిపోయి ఈ యొక్క ప్రతి మనుషుడు కూడా నరకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. కనుక నేనే ఏదో చేయాలని దేవుడే తన యొక్క స్వరూపాన్ని మార్చుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుడు దేవునితో నడిచినప్పుడు ఆ మరణాన్ని సైతం గెలవగలడని మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు 100% మానవుడుగాను 100% దైవంగాను. ఈ మనుష్యుడు దేవుని యొక్క మాట వినినప్పుడు, ఒక మనుషుడు దేవుని యొక్క ఆలోచన చెప్పున నడిచినప్పుడు, ఒక మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎలాగునైతే ఆ మనుషుడు కూడా మరణాన్ని గెలిచి లేవగలిగే శక్తిని అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. ఆయనే మేము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క మార్గం, ఈ యొక్క మైక్ ద్వారా వింటున్న ప్రతి వారు కూడా దయచేసి అక్కలారా, అన్నలారా, అమ్మలారా, మీరందరూ ఆలోచన చేయండి. ఈ లోకంలో దేని నుండైనా మనం తప్పించుకోగలమేమో కానీ మరణం నుండి తప్పించుకోగలిగిన ఏ మనుషుడు లేడు. ఒక్క దేవుడే, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన జీవాన్ని మనకు ప్రసాదించడానికి సామర్థ్యుడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఎందుకో తెలుసా? ఆయన మరణాన్ని సైతం గెలిచాడు. ఆ మరణాన్ని గెలిచే ఆ శక్తిని, బలాన్ని నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు శరీరుడిగా 2020 సంవత్సరాలకు మునుపు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నీవే నిజదేవుడు అని, ఎవరైతే నీవే సత్యవంతుడు అని, ఎవరైతే ఆయన సర్వశక్తిమంతుడని విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన అతి త్వరలో ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. మనందరికీ కూడా తిరిగి ఆయన యొక్క పరలోక రాజ్యంలో చేర్చగలిగిన శక్తి, మరణాన్ని జయించగలిగిన శక్తి ఆయన మనకి ఇవ్వడై ఉన్నాడు. మీరు కేవలం చేయవలసింది ఏంటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నా పాపములను క్షమించగలడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నన్ను రక్షించగలడని మీ హృదయంలో విశ్వసించిన ప్రతి వారిని కూడా మరణించిన ఆ మరణాన్ని గెలిచి లేచి రెండవ మరణించి తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శక్తిమంతుడైన దేవుడిని మీరు అందరూ విశ్వసించాలని, మీరు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. మీ యొక్క గ్రామంలో దేవుని మందిరాలు ఉన్నాయి, దేవుని యొక్క సేవకులు మీ యొద్దన ఉన్నారు. ఆయన గురించి ఇంకనూ బహుగా తెలుసుకొని ఆయన యొక్క రాకడలో మనం అందరం ఎత్తబడి గుంపులో ఉండాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గతించిన నెలలు, సంవత్సరముల నామాన్ని మీరు ప్రేమించి ఇటు రీతిగా నాయన నీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన ఒక ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ యొక్క మాటలు ఎంతమంది అయితే ఈ శబ్ద తరంగాల ద్వారా విన్నారో ప్రతి వారిని మీరు ప్రేమించి నాయన రక్షించుకొని దేవా మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండుటకు సహాయం అనుగ్రహించమని, వారి యొక్క పనులను, వారి యొక్క పంటలను, వారు చేసే ప్రతి విధమైన జీవన ఉపాధిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, తద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం జీవం గల పరమ తండ్రి. ఆమేన్. లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచకైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు ఎవరైనా